నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డు మలుపు వద్ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగానే ఈరోజు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒక వాహనం క్రింద ఒక వృద్ధుడు పడి తీవ్రంగా గాయపడ్డాడు. మరి ఈ సంఘటనలో ఢీ తగిలించి వెళ్తున్నటువంటి యువకుని గాయపడినటువంటి వ్యక్తి యొక్క భార్య పట్టుదలతో అతన్ని పట్టుకొని ఆసుపత్రికి అతని వెంట ఆటోలో తీసుకువెళ్లారు. మరి అనంతరం చికిత్స పొందుతూ ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అదనపు చికిత్స నిమిత్తం అనంతపురంకు బదిలీ చేశారు. ఏది ఏమైనా కానీ ఈ తాడిపత్రి రోడ్డులో భారీ ఎత్తున ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 2 నెలల క్రితం మారుతినగర్ ఎంట్రన్స్లో కూడా ప్రమాదం జరిగి ఒకరికి ఇబ్బంది గురైతే స్థానిక కాలనీ వాసులు రోడ్డుపైనే బైఠాయించారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేసి వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి ఆర్ఎండ్బి అధికారులు వచ్చి సర్ది చెప్తే అప్పుడు వారు విరమించుకున్నారు. అంతకుముందు మరో సమీపంలోని నవగ్రహాల వద్ద కూడా పలుసార్లు ప్రమాదాలు జరిగాయి. ఒకరిద్దరు కూడా చనిపోయినారు. కానీ అధికారుల హృదయాల్లో మార్పు రావడం లేదు, కనికరం లేదు, దయాదాక్షిణ్యం లేదు, మానవత్వం లేదని స్థానిక ప్రజానీకం విమర్శిస్తోంది. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా చర్యలు తీసుకొని ఇక్కడ రోడ్డు మలుపులు తారు రోడ్డు మలుపులోను మారుతినగర్ గేటు వద్ద తర్వాత తాడిపత్రి రోడ్డులో నవగ్రహాల ఎదురుగా